ఏది అడిగినా ప్రేమతో ఇచ్చే భర్తను ఎందుకు చంపేసింది? తాడు పుట్టిన అన్నయ్యతోనే తమ్ముడు శవాన్ని ఎలా కప్పెట్టించింది? అసలు ఈ మోని ఎవడు? ఈ 10 లక్షల గోలేంటి? అసలు దీని అంతటి కారణం ఏమై ఉండొచ్చు? ఇక స్టోరీలోకి వెళ్తే, చమన్ విజయ్ భార్య భర్తలు. భర్త పేరు విజయ్, భార్య పేరు చమన్. వీళ్ళకి 7 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. వీళ్ళకి 2015లో పెళ్ళైంది. ఎంతో అన్యోన్యమైన దాంపత్యం వీళ్ళది. విజయ్ తన భార్య చమన్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే, ఏది అడిగినా ఇచ్చేవాడు, ఏ లోటు లేకుండా చూసుకునేవాడు, ఏది అడిగినా కొని తెచ్చేవాడు. తన ఏటీఎం కార్డులే భార్యకి ఇచ్చేసాడు. 1 టైం పాస్వర్డ్ ఎప్పుడు అడిగినా కానీ చెప్పేసేవాడు. అంతెందుకు, తన ఉంటేనే ఇల్లే భార్య పై రాయించేశాడు. అంత ప్రేమతో ఉండేవాడు. అయితే సంవత్సరాలు మారే. సో వీళ్ళిద్దరికి పిల్లడు పుట్టిన కొన్ని సంవత్సరాలకి ఈ విజయ్ తన కుటుంబం బాగుండాలని కన్స్ట్రక్టివ్ మేనేజర్ గా జాయిన్ అయ్యాడు. ఈ వృత్తిలో తను ఏదైనా ఊర్లో 20 రోజులు 30 రోజుల వరకు పనిచేసేవాడు. తద్వారా కొంతకాలం ఇంటికి దూరంగా ఉండేవాడు. కానీ ఏది చేసినా ఇంటి కోసమే చేశాడు. ఏ రోజు లోటు లేకుండా భార్యకి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చేవాడు. అంతా బాగా సాగుతున్న ఈ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. ఇతను మేనేజర్ గా చేస్తున్న పనిలో మోను అనే కుర్రాడు జాయిన్ అయ్యాడు. అతనితో ఎంతో క్లోజ్ గా ఉండేవాడు. ఆ పరిచయం ఇంటి వరకు వచ్చింది. ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి ఈ విజయ్ చమన్ భర్త లేని సమయంలో మోను వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. తన భార్యతో కలివిడిగా ఉండేవాడు. అలా ఇద్దరికి ప్రేమ ఆయన మొదలైంది. సో ఇద్దరు రాత్రి వేళ గడపడం మొదలు పెట్టారు. పడక సుఖానికి అలవాటు పడ్డారు. సో ఇలా నడుస్తూ ఉండేది. సో వాళ్ళు కూడా ఎప్పుడు అనుకునే వాళ్ళు కాదు, భర్తలుగా ఇంటికి దూరంగా ఉంటాడు, ప్రియుడు తెలిసి సుఖంగా గడిపేయచ్చు కదా అని గడిపేసేది. అయితే ఇలా కొద్ది రోజులు అయినప్పటికీ భర్త అకౌంట్ లో 6 లక్షల అమౌంట్ పట్టాయి. తదుపరి 4 లక్షలు భర్త అకౌంట్ లో వేసుకున్నాడు. అంటే మొత్తం 10 లక్షలు. ఇది చూసిన విజయ్ భార్య చమన్ ఒకటి ఆలోచించింది, ఈ 10 లక్షలు మన దగ్గర ఉంటే ప్రియుడు ఈమె సుఖంగా బతికేయచ్చు కదా అని నిస్వార్థంగా ఆలోచించింది. ఇక్కడ డైవర్స్ ఇస్తే అయిపోద్ది, కానీ ఎందుకు డైవర్స్ ఇవ్వలేదంటే, ఆ డైవర్స్ ఆ 10 లక్షలు ఈమెకు రావు, అలాగే ఇల్లు కూడా పోతుంది. సో అందుకు ఈమె ఏం ప్లాన్ చేసిందంటే, భర్తని చంపి మాయం చేస్తే ఈ 10 లక్షలు ఇల్లు ఈమె వశం అవుతుంది. సో ఈమె విషయంపై చమన్ అలాగే ఆమె ప్రియుడు ఇద్దరు పగడ్బందీగా ప్లాన్ చేశారు. ఓ రోజు కష్టపడి భర్త విజయ్ ఇంటికి వచ్చిన రోజు ఈ చమన్ ఆమె ప్రియుడు కలిసి ఇంట్లో 4 అడుగులు గొయ్యి తవ్వారు. దాన్ని సీక్రెట్ గా ఉంచారు. అంటే భర్త కొన్ని రోజులు బయటికి వెళ్ళి పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత డోర్ లాక్ చేసి తల పగలగొట్టి చంపేశారు. తర్వాత ఆ బాడీని ఒక కవర్ లో చుట్టి ఆ 4 అడుగుల గోతులో పడేసి మట్టి కప్పేసి పూర్తి చేశారు. ఇది ఎలా ఉండగా ఈ భర్త విజయ్ అన్నదమ్ములు ఫోన్లు చేస్తా ఉన్నారు ఈమెకి, ఏమయ్యాడు ఏంటి అని. దానికి చమన్ తన భర్త ఇంట్లో గొడవ పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడని చెప్పింది. అలా 15 రోజుల వరకు చెప్తా వచ్చింది. ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తా ఉంది. సో ఏదో గొడవ ఏంటంటే వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఇది ఎలా ఉండగా ఇంట్లో పూడ్చి పెట్టారు కదా, దానిపైన టైల్స్ లేవు. దానికి భర్త విజయ్ అన్నయ్య, సొంత అన్నయ్య, అతని టైల్స్ పూడ్చిపెట్టడానికి ఇంటికి పిలిచింది. అతను కూడా తమ్ముడు భార్య కదా అని చెప్పి వచ్చి టైల్స్ ఫిల్ చేశాడు. కానీ ఈమె మాటలు అనుమానంతో ఉన్నాయి. వాళ్ళని గట్టిగా ప్రశ్నించాడు. దానికి భయపడి ఈ చమన్ అలాగే తన 7 ఏళ్ల కుమారుని అలాగే ఆ మోను పిరీడు వీళ్ళు పారిపోయారు ఊరు నుంచి. దానికి విజయ్ అన్నయ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు పలు టీమ్ గా ఏర్పడి వాళ్ళందరినీ పట్టుకున్నారు. పోలీసుల గురించి తెలిసిందే కదా, వాళ్ళ ఎంక్వైరీ స్టైల్ తో గట్టిగా ఇంట్రాగేషన్ చేశారు. పోలీస్ ఇంట్రాగేషన్ లో మనకి గట్టిగా 10 సెకండ్ కన్ఫ్యూజ్ అయితే చాలు, వాళ్ళు నిజం బయట పెట్టేస్తారు. అలాగే వీళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం బయట పెట్టారు, ఏం జరిగింది, ఎలా చంపాం ఏంటి అనేది. అప్పుడు పోలీసులు ఇంటికి వెళ్ళి తవ్వగా బాడీ ఒక కవర్ లో చుట్టేసి ఉంది. మొత్తం కుళ్ళిపోయి స్మెల్ బయటకు వచ్చేసింది. చాలా దారుణమైన సంఘటన ఇది. ఈ విషయం తెలిసిన అబ్బాయి అన్నదమ్ములు ఎంతో దుఃఖానికి గురయ్యారు. వాళ్ళ బాధ తట్టుకోలేదు. ఎందుకంటే ప్రాణంగా ప్రేమించిన భార్యకి ఎంతో ఇచ్చాడు, ఎన్నో చేశాడు. అలాంటి భార్య ఈ రోజు అడిగి విషమై వాడిని చంపేసింది. ఇలాంటి వాళ్ళని ఈజీగా వదలకూడదు. కానీ ఏం చేసిందంటే, ప్రస్తుతం వాళ్ళని కోర్టు రిమాండ్లు విధించింది. కఠిన శిక్షలు వేస్తారు, కానీ బెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అదే వీళ్ళకి ధైర్యం అయిపోయింది. ఇక్కడ భార్య ఎంత దుర్మార్గురాలంటే కనీసం కనీకరకం లేదు. సో ఒక మగాన్ని చంపాలంటే మరో మగాడితో చంపించాలని ప్రూవ్ అయింది. ఈ రోజు వాళ్ళు అరెస్ట్ చేసినప్పటికీ న్యాయస్థానం మరి ఎటువంటి తీర్పిస్తుందో చూడాలి మరి. సో పెళ్ళైన దంపతులు వీటన్నిటిని దృష్టిలో పెట్టి ఒకసారి ఆలోచించండి. భర్త ఎలా ఉంటున్నాడు, భార్య ఎలా ఉంటుంది, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పడక సుఖానికి ఎన్నో దారుణాలు కొడిగడుతున్నారు వీళ్ళు. సో ఇదంతా మహారాష్ట్రలో జరిగింది. సో మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ ఇక్కడ నుంచి ఫాలో అవ్వండి.